హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, అందరూ కూడా ఎంతో కాలంగా పదే పదే అంటే ఎన్నిసార్లు విన్నా మరలా ఆసక్తి చూపేటువంటి న్యూమరాలజీలోని ఒక ప్రత్యేకమైన అంశము లక్కీ మొబైల్ నెంబర్. దీని పట్ల ఎంతో ఆసక్తిగా ఉంటారు. మీరు ఎంత ఆసక్తిగా ఉన్నారో ఈ యొక్క న్యూమరాలజీని అంటే మిమ్మల్ని భయపెట్టే వాళ్ళందరూ కూడా దానిలో అక్కడ 0 ఉండకూడదు, లాస్ట్లో ఇది ఉండకూడదు, లాస్ట్లో ఇది ఉండాలి, మధ్యలో ఇది ఉండాలని మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తూ లక్షలు పెట్టి ఫోన్ నెంబర్ కొనిపించేలా చేస్తున్నారు. మీరు కొనుక్కుంటున్నారు. దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. ఎందుకంటే ఈ భూమి ఎలా ఉంది మనకి? ఈ యొక్క అనంత విశ్వములో ఒక తాడు లేకుండా వ్రేలాడే బంతి లాంటిది ఈ భూమి. దీనిపై నుంచి మనం పడిపోవచ్చు. ఎందుకు పడిపోవట్లేదు? గురుత్వాకర్షణ శక్తి వలన. అంటే ఏంటి? సైన్స్ని బేస్ చేసుకొని మనం ఏ పని చేసినా అది లైఫ్ అంటే. అంతేకాని సైన్స్ కాకుండా మనం పుక్కిట పురాణాలలాగా మనం ఎంత ముచ్చట చెప్పుకున్నా అది సోదే అవుతుంది. మనము ఇంత చదువుకొని ఇంత తెలివితేటలు కలిగి ఉండి ఎందుకు ఆ సోది విని లక్షలు ఖర్చు పెట్టాలి? ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు మీ మదిలో మెదులుతున్న ఆలోచన ఏంటంటే, మరి మేమెలా తెలుసుకోవాలి సైంటిఫిక్గా? ఇదే కదా, అదే ఇప్పుడు చెప్పబోతున్నాను. మీ యొక్క లక్కీ మొబైల్ నెంబర్ని సైంటిఫిక్ వేలో తెలుసుకొని మీరు చేస్తున్న ప్రతి పనిలో ఎవర్ గ్రీన్ గ్రోత్ని ఎలా పొందాలి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. సో టాపిక్ ఏంటంటే, లక్కీ మొబైల్ నెంబర్ని సైంటిఫిక్గా ఎలా తీసుకోవాలి, దీనికి ఏం కావాలి, ఇది తీసుకోవటానికి ఏం కావాలి? దీనికి 2 వెర్షన్స్ కావాలి. నంబర్ 1 ఏంటంటే బర్త్ వైబ్రేషన్. నంబర్ 1 బర్త్ వైబ్రేషన్. దీన్నే జన్మ వైబ్రేషన్ అని తెలుగులో కూడా అంటారు. రెండవది హార్మోనీ. ఇది కావాలి. ఈ 2 గనక వచ్చినట్లయితే మనం ఏం తెలుసుకోవచ్చు అంటే లక్కీ నెంబర్స్ తెలుసుకోవచ్చు. లక్కీ నంబర్స్. సో ఈ 2 తెలిస్తే దీని ద్వారా లక్కీ నెంబర్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ 3 అంశము ద్వారా మనము ఎవరి మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ని వాళ్ళు అవలీలగా తెలుసుకోవచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మీ యొక్క బర్త్ వైబ్రేషన్ అంటే ఏంటంటే ఇండెక్స్ ఆర్పి. ఇండెక్స్ 1/5 ఆర్పి 2 అనుకుందాం అండి. ఈ ఇండెక్స్ ఆర్పి ఎలా వస్తాయి, అసలు బర్త్ వైబ్రేషన్ అంటే ఏంటి అనే విషయాలు మన ఛానల్లోనే మరో వీడియోలో మీకు వివరంగా చెప్పాను, మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఇండెక్స్ ఆర్పి. నెక్స్ట్ ఇప్పుడు దీని నుంచి మనం ఏం తయారు చేయాలి అంటే లక్కీ నెంబర్స్కి కొన్ని తయారు చేయాలి. అదేంటి? మొదట 1, 2 తీసుకున్నట్లయితే 1కి ఎంత కలిపితే 2 వస్తుంది? 1 కలిపితే. మరి 2కి ఎంత కలిపితే 1 వస్తుంది? 8 కలిపితే. మరి 1, 2 కూడితే ఎంత? 3. ఇవి 3. అలాగే 5, 2 తీసుకుందామండి. 2కి ఎంత కలిపితే 5 వస్తుంది? 3. 5కి ఎంత కలిపితే 2 వస్తుంది? 6. 5, 2 కలిపితే ఎంత వస్తుంది? 7. ఇవి నంబర్స్. నెక్స్ట్ హార్మోనీస్. ఈ హార్మోనీస్ వచ్చేసి 3 సెట్లు ఉంటాయండి. నెంబర్ 1 సెట్ ఏంటంటే 1 3 5 7. నెంబర్ 2 ఏంటంటే 2 4 8. నెంబర్ 3 ఏంటంటే 3 6 9. ఒకరి యొక్క డెస్టినీ 7 అనుకోండి, వారి యొక్క హార్మోనీస్ 1 3 5 7. ఒకరి యొక్క డెస్టినీ 4 అనుకోండి, వారి యొక్క హార్మోనీస్ 2 4 8. ఒకరి యొక్క డెస్టినీ 9 అనుకోండి, వారి యొక్క హార్మోనీస్ 3 6 9. ఇప్పుడు వీరి యొక్క హార్మోనీస్ 1 3 5 7 అనుకుందామండి. 1 3 5 7. ఇప్పుడు ఇండెక్స్ ఆర్పి ద్వారా ఇవి వచ్చాయి మనకి. ఇక్కడేం 1 3 5 7 ఉన్నాయి. ఇవన్నీ కలిపి లక్కీ నెంబర్స్ అంటారు. ఇప్పుడు చూడండి, లక్కీ నెంబర్స్ ఏమేంటి? 1 అంటే 2 సార్లు ఉంది, ఒకసారి తీసుకుంటాం. 2 లేదు, ఎక్కడ 3 ఉంది. 3 3 చోట్ల ఉంది, ఒక చోట తీసుకుంటాం. తర్వాత 4 లేదు, 5 ఉంది. 6 ఉంది. 7 2 సార్లు ఉంది, ఒకసారి తీసుకున్నాం. 8 ఉంది. ఇవి ఈ పర్సన్ యొక్క లక్కీ నెంబర్స్. ఓకే, ఇక్కడ లక్కీ నెంబర్స్ తెలిసాయి. తర్వాత హార్మోనీస్ తెలిసాయి. 1 3 5 7. 1 3 5 7. ఇప్పుడు మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి? ఒక మొబైల్ నెంబర్లో 10 డిజిట్స్ ఉంటాయి.
అంటే 10 అంకెలు ఉంటాయి. ఈ 10 అంకెల్లో మొదటి 6 అంకెలు ఆ కంపెనీకి సంబంధించినవి, అంటే జియో కంపెనీ కానీ ఎయిర్టెల్ కానీ ఆ కంపెనీకి సంబంధించినవి. చివరి 4 అనేవి మనకి అంటే కస్టమర్కి సంబంధించినవి. ఓకే, క్లారిటీ కదా. ఇప్పుడేం చేయాలి? ఫస్ట్ రూల్ ఏంటంటే మొబైల్ నెంబర్లోని అన్ని అంకెలు యాడ్ చేసి సింగిల్ చేస్తే అది మీ లక్కీ నెంబర్ అవ్వాలి. అది మీ లక్కీ నెంబర్ దీనిలో ఉండాలి. 10 నెంబర్లు కూడుకొని సింగిల్ చేస్తే దీనిలో ఉండాలి. ఉదాహరణకి మనం ఒక నెంబర్ తీసుకుందామండి, 9908531468 ఈ నెంబర్ తీసుకుందాం. ఇవన్నీ కూడుతామండి. 9 9 18 18 26 31 34 35 39 45 53 ఇదంతా కూడితే 5 3 8 ఇది లక్కీ నెంబర్లో ఉండాలి. ఉంది, ఇదిగో చూడండి. ఫస్ట్ రూల్ ఓకే అయింది. ఇక సెకండ్ రూల్ ఏంటంటే ఇందులో లాస్ట్ 4 అంకెలు కూడుకొని సింగిల్ చేస్తే హార్మోనీలో ఉండాలి. చూడండి, 1 4 5 5 6 11 11 8 19 మళ్ళీ 1 9 10 మరలా 1 0 1. చూడండి, 1 హార్మోనీలో ఉందా? ఉంది. సో ఈ రూల్ కూడా ఓకే అయింది. ఇక థర్డ్ రూల్ ఏంటంటే ఈ యొక్క చివరి 4 అంకెలు అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో ఉండాలి. ఒక దాని తర్వాత వచ్చేది దానికంటే పెద్దదై ఉండాలి, దాని తర్వాత వచ్చేది దానికంటే పెద్దదై ఉండాలి, దాని తర్వాత వచ్చేది దానికంటే పెద్దదై ఉండాలి. ఇప్పుడు చూడండి, 1 తర్వాత వచ్చేది 1 కంటే పెద్దది 4 తర్వాత 4 కంటే పెద్దది 6 తర్వాత 6 కంటే ఇది అసెండింగ్ ఆర్డర్. ఇది 3వ రూలు. ఈ 3 రూల్ ఓకేని కాబట్టి దీన్ని లక్కీ నెంబర్ అంటారు, లక్కీ మొబైల్ నెంబర్ అంటారు. ఈ విధంగా మీరు ఒక మొబైల్ నెంబర్ని రాసుకోండి. 10 అంకెలు వచ్చాయి. దానికంటే ముందుగా ఏం కావాలి? మీ యొక్క లక్కీ నెంబర్స్ ఏంటో మీకు తెలియాలి, మీ యొక్క హార్మోనిస్ ఏంటో మీకు తెలియాలి. ఓకే, ఇప్పటివరకు మీకు తెలియదా? డోంట్ వరీ. ఇప్పుడు మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కనుక కాంటాక్ట్ అయినట్లయితే మీ యొక్క చార్ట్తో పాటు మీ యొక్క లక్కీ నెంబర్స్, తర్వాత లక్కీ కలర్స్, లక్కీ డేట్స్, హార్మోనిస్ మొత్తం కూడా ఆ చార్ట్లో ఉంటాయన్నమాట. ఓకే, ఉన్నాయి. ఇప్పుడు లక్కీ నెంబర్స్ తెలుసు మీకు, హార్మోనిస్ తెలుసు. అప్పుడేం చేస్తారు? ఫోన్ నెంబర్ని నోట్ చేసుకోండి. మీ ఏ ఫోన్ నెంబర్ కావాలో. అంటే మనం ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తాం, ఒకసారి షాప్కి వెళ్తాం, ఒకసారి రోడ్డు పక్కన పెడతారు, అక్కడే వెళ్తాం. వెళ్ళగానే ఏం చేస్తారు? వాళ్ళు వాళ్ళ మొబైల్లో మనకి నెంబర్ లిస్ట్ చూపిస్తారు. చూడగానే మొత్తం కూడుకోండి, సింగిల్ చేయండి. మీ లక్కీ నెంబర్ వచ్చిందో చూసుకోండి. వచ్చిందా? ఒక రూల్ పాస్ అయినట్టు. ఓకే, తర్వాత చివరి 4 అంకెలు చూసుకోండి. ఆ 4 అంకెలు కూడుకొని సింగిల్ చేయండి. అది మీ హార్మోని రావాలి. అది కూడా వచ్చిందా? 2వ రూల్ కూడా మీరు పాస్ అయ్యారు. ఇక 3వ రూలు, చివరి 4 అంకెలు అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. అంటే ఈ విధంగా 1 4 6 8 లేదా 0 1 5 7 ఇది కూడా అసెండింగ్ ఆర్డరే. 0 కంటే 1 కంటే 5 ఎక్కువ ఇట్లా ఇలా అసెండింగ్ ఆర్డర్లో ఉందనుకోండి. 3వ రూల్ కూడా ఓకేనట్టే. ఈ 3 రూల్స్ ఓకే అయితే సైంటిఫిక్ గా లక్కీ మొబైల్ నెంబర్ మీ వంతు వచ్చినట్లే. సో దీనికోసం మీరు లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 300 రూపీస్తో ఏ షాపులో అయినా దొరుకుతుంది. అదే ఫ్యాన్సీ నెంబరు, అదే లక్కీ నెంబరు. దాన్ని మీరు ఎవరెవరి మాటలో వినేసి మీరు దానికి ఎక్కువ ఖర్చు పెట్టి అనవసరమైన ఇబ్బందులు పడొద్దు. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక అంశం ఉంది. ప్రతి ఒక్కరూ లక్కీ మొబైల్ నెంబరే కావాలంటారు. కావాలి, ఓకే. కానీ ఆ యొక్క సిమ్ కంపెనీ మీకు హార్మోనీలో ఉండాలి. సిమ్ కంపెనీ మీకు వైబ్రేషన్లో లేకుండా మీరు ఎంత లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నా మీకు అది ఇబ్బందే పెడుతుంది, మీకు మేలు చేయదు. కాబట్టి సిమ్ నెంబర్ మీకు వైబ్రేషన్లో ఉండాలంటే మీ యొక్క ఇండెక్స్ ఆర్పి తెలియాలి. ఇందులో ఏమి తెలియాలన్నా మీ చార్ట్ మీ దగ్గర ఉండాలి. మీ చార్ట్ మీ దగ్గర ఉండాలంటే మీరు గనక ఒక్కసారి 14 డైమెన్షన్స్లో కరెక్షన్ చేయించుకుంటే మీకు ఒక చార్ట్ వస్తుంది. ఆ చార్ట్లో ఎవ్రీ డీటెయిల్స్ దానిలో ఉంటాయి. దాన్ని బట్టి మీరు లక్కీ మొబైల్ నెంబర్ని చాలా సునాయాసంగా తక్కువ ఖర్చుతో తీసుకోవచ్చు. ఓకే, ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం.